अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. మనము అష్టాధ్యాయి క్రమపాఠంలో 6వ అధ్యాయంలో 1వ పాదం చేస్తున్నాము. అందులో నిన్న సుజాదీనాం దీర్ఘోభ్యాసస్య అనే సూత్రం వరకు చెప్పుకున్నాము. నిన్న ఇంకా చాలా విషయాల మీద పరస్పరం విచారించుకున్నారు. ఇంకా నిన్న చెప్పిన పాఠంలో లేదా మీరు చర్చించుకున్న విషయాలలో ఎవరికైనా ఏమైనా సందేహాలు చెప్పండి. కొత్త సూత్రాలు ఏమైనా చెప్పారా? ఏమిదో సూత్రం చెప్పలేదు కదా? లేదు, కొత్త లేదండి, పాతదే రివిజన్ చేసుకుంటున్నాము. ఓకే అండి, ఓకే. అస్తు ప్రకృతి అంశరామः. మహోదయ. అస్తు అంశరామः. చూడండి, మనకి 8వ సూత్రం వచ్చేసి 6వ అధ్యాయంలో 1వ పాదంలో 8వ సూత్రము లిటి ధాతోరనభ్యాసస్య. పదవి భాగం వచ్చేసి లిటి సప్తమి విభక్తి ఏకవచనం, ధాతోః షష్ఠి విభక్తి ఏకవచనం, అనభ్యాసస్య షష్ఠి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి అనభ్యాసస్య ఇత్యత్ర నై తత్పురుష సమాసః. అంటే నాభ్యాస అనభ్యాసః తస్మిన్ తస్య అనభ్యాసస్య. ఇది షష్ఠి తత్పురుష సమాసము. అంటే నై తత్పురుష సమాసము. అనువృత్తి వచ్చేసి ఏకాచో ద్వే ప్రథమస్య అజాదిర్ ద్వితీయస్య. ఈ రెండు పదాలు మనకు అనువృత్తి పైనుంచి తీసుకుంటున్నాము. ఈ పదాలను, అనువృత్తి పదాలను, సూత్రంలో ఉండే పదాలను తీసుకునే అర్థం చెప్పినట్లయితే చూడండి. అర్థః లిటి పరతో ధాతో అవయవస్య అనభ్యాసస్య ప్రథమస్య ఏకాచో అజాదేర్ ద్వితీయస్య వా యథాయోగం ద్వే భవతః. యథాయోగం ద్వే భవతః. అనభ్యాసస్య ఏం చెప్పినాం? లిటి పరతః ధాతోః అవయవస్య అనభ్యాసస్య ప్రథమస్య ఏకాచో అజాదేర్ ద్వితీయస్య వా యథాయోగం ద్వే భవతః. సో మనకు సామాన్యంగా ఎప్పుడు చెప్పుకునే అర్థం ప్రకారం లిటి పరత అంటే లిటి లకారం పక్కన ఉన్నట్లయితే ధాతోః అవయవం, ధాతుకు అవయవం ఏంటి? అనభ్యాసస్య, ఇంకా అభ్యాసం పేరు పెట్టలేదు. అటువంటి ధాతు ఏదైతే ఉందో అటు ధాతును ప్రథమ ఏకాచ్ ఏదైతే ఉందో దానికి ద్విత్వం అవుతుంది. అజాదేర్ ద్వితీయస్య, ఒకవేళ ఆ ధాతువునకు మొదటి అక్షరము స్వరం ఉన్నట్లయితే ఆ ద్వితీయ అచ్చుకు ద్విత్వం వస్తుంది. అజాదేర్ ద్వితీయస్య అచః ద్వే భవతః. ద్వితీయస్య వా యథాయోగం, క్రమంగా. ఏకాచ్ అయితే ప్రథమ ఏకాచుకు, అజాది ధాతు అయితే ద్వితీయ ఏకాచుకు ద్వే భవతః, అంటే యథాయోగం ద్వే భవతః అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. ఉదాహరణ వచ్చేసి పపాచ, పపాట, ప్రోనుర్ ప్రోర్నునావ, ఇవి మనకు 3 ఉదాహరణలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. రూపం సామాన్యంగానే ఉంది. పచ్ ధాతుకు లిట్ లకారంలో భూవాదయో ధాతవః, పరోక్ష లిట్ లకారం వస్తుంది. పచ్చు లిట్ లకార స్థానంలో వస్తుంది, తిప్పు వస్తుంది. లిట్ లకారం కాబట్టి ఇప్పుడు లిట్ వచ్చిన వెంటనే తిప్పు వచ్చింది అన్నమాట. లిట్ లకార స్థానంలో తిప్పు వచ్చింది కానీ స్థానివతి ప్రకారంగా అది కూడా లిట్ లకారమే. తిప్పు వచ్చిన తర్వాత లిట్ వచ్చిన వెంటనే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. వచ్చిన వెంటనే మనకి ఏముంటుంది సూత్రము? పరోక్ష లిట్ ప్రకారం లిట్ తెచ్చుకున్నాం. పచ్చ లిట్ రాగానే ఏముంటుంది? లిటి ధాతు అనభ్యాసస్య ప్రకారంగా లిట్ లెక్క తెచ్చిన వెంటనే ఈ పని చేసేసుకోవచ్చు.
ఒక్కోసారి మనం లిట్ లకారం అనుమతి లోపం చేసుకుని లక్ష్య అధికారులు వెళ్ళి తిప్పు తెచ్చుకున్నాక తెచ్చుకుంటూ ఉంటాం. అంటే ముందు లిట్ రావాలి. దాని స్థానంలో వచ్చిన ఆదేశం లిట్ లకారమే కాబట్టి స్థానం ప్రకారంగా వెనక ముందు చేసుకుంటాం. కానీ లిట్ వచ్చిన వెంటనే కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అందుకే లిట్ రాగానే లిట్ ధాతు అనభ్యాసస్య అంటే ఇప్పుడు ఇంకా పచ్ లిట్ పక్కన ఉంది, దాని ముందుకే ఉంది ధాతు పచ్ ధాతు. అది ఇంకా అభ్యాస అనే పేరు పెట్టలేదు అనమాట. అనభ్యాస అంటే మనకు వేరే సూత్రాలు అభ్యాస సంజయ్ పేరు పెట్టుకుంటారు. అలాగా ఏదైనా సూత్రాలు మీకు ఏమైనా అభ్యాసం పేరు పెట్టి అంటే కొన్ని సూత్రాలు అలా ఉన్నాయి, అందుకే చెప్పాల్సి వచ్చిందన్నమాట. అందుకే అనభ్యాస ఇంకా అభ్యాసం పేరు పెట్టినటువంటి ధాతువు ఏదైతే ఉందో అటువంటి ధాతునకు ద్వే భవత. ప్రథమ ఏకాచి అయితే ద్విత్వం వస్తుంది, ఒకవేళ అజాది ధాతు అయితే రెండో వరుసకు ద్విత్వం వస్తుంది అని చెప్పింది. ఇక్కడ మనకు పచ్ ధాతు అజాది ధాతు కాదు కాబట్టి ప్రథమ ఏకాచి ప్రకారంగా ద్విత్వం చేసుకుంటాం. అంటే రెండవ అచ్చు రావడానికి ముందు భాగం అంతా కూడా ఆ సమూహం అంతా కూడా ప్రథమ అచ్చు కింద తీసుకుంటాం కాబట్టి పచ్ లిట్ అలా ద్విత్వం చేసుకుంటాం. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య పదం. అంటే ఈ సూత్రం ఎక్కడ వినియోగించబడుతుంటే ఈ సందర్భంలో ఉపయోగించబడి ఇది ఈ సూత్రాన్ని ఇక్కడ వినియోగించడం చూడాలి. తర్వాత రూపసిద్ధి ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చిందో తర్వాత ప్రక్రియ మనకు. అని ఈ సూత్రాన్ని ఏ సందర్భంలో ఎక్కడ వినియోగిస్తాము, ఏ సందర్భంలో వినియోగిస్తాము, అది మనకి ఏ సూత్రం చెప్పుకుంటున్నాము, ఏ సూత్రం యొక్క ఉదాహరణ, ఆ ఉదాహరణలో ఆ సూత్రం యొక్క ప్రాయోగిత ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఏ కండిషన్స్ ఉన్నప్పుడు ఈ సూత్రం వర్తిస్తుంది, ఆ కండిషన్ మనం గుర్తుపెట్టుకోవాలి, దాని ప్రకారం అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంలో మనకు ద్విత్వం చేస్తుంది. దీని యొక్క సూత్రం యొక్క ప్రయోగం ఇదే అనమాట. తర్వాత ద్విత్వం చేసుకున్న తర్వాత పూర్వోభ్యాస వచ్చేసి అభ్యాసం అని పేరు పెట్టుకుంటాం. అభ్యాసాన్ని పేరు పెట్టుకుని అభ్యాసానికి సంబంధించిన సూత్రాలు అలాది శేష ప్రకారంగా పచ్ లిట్ కదా, మొదటి అభ్యాసంలో ఉండే చకారం వెళ్ళిపోతుంది, పచ్ లిట్. ఇప్పుడు లిట్ లకార స్థానం లిట్ కనుమతి లోపం చేసుకుని లా మిగులుతుంది. లకార స్థానం లస్య అధికార సూత్రం తస్జీ ప్రకారంగా పరస్మపదం తిప్పు వస్తున్నాడు. తిప్పు రాగానే మళ్ళీ పరస్మై పదానం స్థల తుష నల్వమ ఈ సూత్రం వస్తున్నాడు. తిప్పు వచ్చిన వెంటనే ఈ సూత్రం లిట్ లకారం అంటే పరస్మై పదానం, పరస్మై పద ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో వచ్చిన ప్రత్యయాలు ఏవైనా కావచ్చు క్రమంగా యథాసంఖ్యం వాటికి క్రమంగా నల తుసు స్థల తుష నల్వమాహ ప్రకారంగా క్రమంగా ఆదేశాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ తిప్పు స్థానంలో నల్ల ఆదేశం వస్తుందన్నమాట. అందుకే ఏమైపోయింది పచ్ తిప్పు స్థానంలో వచ్చింది నల్లు వచ్చింది. పచ్ తిప్పు స్థానం నల్లు వచ్చిందన్నమాట. పచ్ నల్లు ఓకే, తిప్పు స్థానం నల్లు వచ్చింటే పచ్ నల్లు అలా వస్తుంది. పచ్ నల్లుకి అనుమతి లోపం చేయండి, చుట్టూ అలంత్యం పచ్ పచ్ ఇక్కడ నల్లు కదా, నల్లు నిత్య ప్రత్యయం కాబట్టి అత ఉపధాయా ప్రకారంగా ఉపధాయకు వృద్ధి చేసుకుంటేనా పాచ్ నల్ వచ్చిందా పాచ్ కలిపితే పపాచ ఏమొస్తుంది పపాచ. ఓకేనా, ఆ రకంగా రూపం సిద్ధిస్తున్నమాట. అలాగే పపాట పచ్చ స్థానం పట్టు పెట్టేయండి, సేమ్ అదే విధంగా పపాట. అక్కడ పచ్చు కాబట్టి పపాచ అన్యం, పట్టు కాబట్టి పపాట అని చెప్పి అదే తేడా. మిగిలిన ప్రక్రియ అంతా సేమ్ ఒకటి. ఇక్కడ చదివాడు, ఇక్కడ వండాడు. పపాచ అంటే వండాడు, పపాట అంటే చదివాడు. సహ పపాట అలాగా మనకు రూపం సిద్ధిస్తుంది. అలాగే ప్రోర్నునావ ప్రా ఉపసర్గము ఊర్నుయి ధాతు. ఏ ధాతు అని ఇక్కడ ఊర్నుయి ధాతు. ఓకే, ఇది ఊర్నుయి ధాతు ఉండాలి. ప్రోర్నునావలో ఊర్నుయి ధాతుకు అనుమతిలో ద్వితీయ ఏకాశకు నువ్వు ద్విత్వం చేసుకుంటావట. ఎందుకంటే మనకు ద్వితీయ కూడా సూత్రంలో అర్థం ఇచ్చేది కదా, దాన్ని కూడా ఒక ఉదాహరణ చూపించారు అనమాట. ఏ ధాతు ఊర్నుయి ధాతు. ఊర్నుయి అనుమతి చేస్తే ఊర్ను మిగులుతున్నమాట. ఇది ఏ ధాతు అజాది ధాతువా హలాది ధాతువా? అజాది ధాతు. ఊ గత ముందున్నది ద్వితీయ ఏకాశ ద్వితీయం చేసుకుంటాం. ద్వితీయ ఏకాశకు ద్విత్వం చేసుకుంటామంట. అది ఇక్కడ మనకు ఇవ్వబడింది, అదంతా చూడండి. ఊదును ధాతు ఇక్కడ చూడండి. మనకు పపాట మనం సామాన్యంగా చెప్పుకునేప్పుడు ఇప్పుడు ఊదును ధాతుకు అనుమతి లోపం చేస్తే ఊదును మిగులుతుంది. ఏం మిగులుతుంది? ఊదును లిట్ లెక్క స్థానంలో మనకు లిట్ దాగా ద్విత్వం చేసుకుంటాం. ద్విత్వం చేసుకోవాలంటే అజాది ద్వితీయస్య అజాది ధాతువే ద్వితీయ ఏకాచ ద్విత్వం అవుతుంది.
ఇక్కడ మనం ద్వితీయ ఏకాచి ఏంటి ను అన్నమాట. కాబట్టి నూకు ద్విత్వం చేసుకుంటాం. నూకు ద్విత్వం చేసుకుంటే ఏమవుతుంది అప్పుడు ఆ ఊ ఊరు ఎలా ఉంది అలాగే ఉంటుంది. ను ను ఊరును నే ఇక్కడ ఊ అవ్వలేదు ఎలా ఉంది మహోదయ. ఆ? ఇక్కడ నా నంద్ర ఇది సంయుక్తాక్షరం ఉంది కదా సార్. ఓకే మనకి రేపు ఉంది కదా, రేపు ఉంది కదా అది లోపిస్తుంది. ఇక్కడ మనకు నువ్వు ఉంది కదా, ఆ ఊ ఎలాగుందా ఊరును కదా, ఊ రేపంతో యుక్తమైనటువంటి నకల నంద్రాహ సంయోగాదయ ప్రకారంగా అది మనకు అంటే ద్వితీయ ఏకాశ రేపం కూడా వస్తుందన్నమాట. ఆ రేపం వదిలేసాం అన్నమాట. రేపం వదిలేస్తే ఏమవుతుంది మనకు కేవలం ఊ ఉంటుందన్నమాట. నంద్రాహ సంయోగాది ఏదైతే సంయోగాది ఉండో దాన్ని వదిలేసి మనం నువ్వు చెప్పుకుంటాం. అంటే అప్పుడు మనకి ఏమొస్తుంది ఊకు ద్విత్వం కాకుండా మనకి ఏమొస్తుంది నూకు ద్విత్వం వస్తుంది అన్నమాట. ఓకేనా? ఆ ఊ మొదట రాదు, దాని పక్కన రేపని తీసుకుంటున్నామట. రిన్ను రిన్ను అలా వచ్చేది అన్నమాట. ద్వితీయ ఏకాచి సముదాయంలోకి వచ్చేస్తుంది కదా, ఆ రేపం మనకు తొలగిపోయింది అండి. ఏ రకంగా తొలగిపోయింది నంద్రాహ సంయోగాదయ ప్రకారంగా రేపం వదిలేసి ఆ ను తిప్పు స్థానం నల్లు వస్తుంది పైన చెప్పిన ప్రకారంగా. రాగుడు ఉపసర్గ ఎలా ఉంది రా ను ను ఆ ఊర్ ను ను లిట్ రాదు కదా ప్రా ఊరండి ఊరు రేప తిత్వం అవదు కదా. ప్రా ఊరు ఊరు ఉంది కదా, ప్రా ఊరు ను ను ఆ ను లిట్ ను ను ఆ తిప్పు స్థానం అనుమతి ఆ మిగులుతుంది. ఇప్పుడు దీన్ని నిమిత్తం వృద్ధి చేసుకుంటా అతో పదాయ నువ్వు కదా ఉకారాంతం కాబట్టి అచోయతి ప్రకారం వృద్ధి వస్తుందన్నమాట. అతోపదాయ కాకుండా ఉంటేనా అచోయతి ప్రకారం వృద్ధి చేసుకుంటాం. అప్పుడు నువ్వు వృద్ధి నవ్వు అయిపోతుంది. పక్కన నలక ఆ ఉంది కాబట్టి ఏసోయ వాయావాహ ప్రకారంగా ఆ వాత తీసుకుంటే నా వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది నావ్. ఓకేనా? అప్పుడు ప్రా ఊరు ను నావ్ నావ్ కప్పు ఆగలిపోయి ను నావ అలా వస్తుందన్నమాట. ప్రా ఊరు ఇక్కడ ప్రాకి గుణసంధి చేసిద్దాం. గుణసంధి చేస్తే ప్రోర్ అయిపోతుంది. ప్రోర్ ఊరు కదా అప్పుడు ప్రోర్ అయిపోయింది. ప్రోర్ ను అయిపోయింది అన్నమాట. ఇక్కడ రేపు ఉంది కాబట్టి వెంటనే రసాభ్యాం నూన సమానపై తత్వం వస్తుంది అన్నమాట. అప్పుడు ప్రోర్ను నావ్ కలిపితే ప్రోర్ను నావ వచ్చేసిందా. ప్రాకి ఊరికి ఇక్కడ ఒక సూత్రం ఉపయోగించలేదండి ఏంటండి మనము. ద్విత్వం చేసుకున్న తర్వాత పూర్వోభ్యాస హలాదిశేష ఇక్కడ నువ్వు కదా మనకు నృత్యం చేయడానికి అంటే అభ్యాస కార్యాలు ఏమి లేవు. ఇక్కడ అభ్యాస కార్యాలు వస్తాయి, యుద్ధం వచ్చేస్తాయి. నువ్వు నృత్యం చేసుకున్నావు. ఇక్కడ పూర్వాభ్యాస అభ్యాసం వచ్చేస్తుంది సహజంగా. అంటే మనకి ఏది పని ఉంటే చేసుకుంటాం, పని లేదు కదా అవన్నీ సహజంగా ఉంటాయి. రసంలో వస్తుంది అభ్యాసం పెరిగట్టే కానీ ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన చుట్టూ ఏమైనా కార్యాలు ఉంటేనే మనం వచ్చి పెట్టుకుంటామట. ఏం లేదు కానీ మనం చూపించలేదు అంతే. సంజయ్ పెట్టుకుంటే దానికి సంజయ్కి సంబంధించిన పని ఉండాలి కదా. రస్వం ఉండాలి, చేయాలి, అభ్యాస చర్చ ఉండాలి, దానికి అన్ని సహజంగా ఉంది మనకి. దాంట్లో చేయాల్సిన అవసరమే లేదు. రూపసిద్ధికి అనుకూలంగా ఉంది మనకు. అందుకే పెట్టుకోలేదు. ఓకే, ప్రయోజనం ఉండాలి, పెట్టుకుంటే ప్రయోజనం ఉండాలి కదా. అలా ఉన్నాయి, సహజంగా ఉన్నాయి, అవసరం పడితే తీసుకుంటాం. అందుకే ప్రయోజనం నావా అలా ప్రాకి ఊరికి గుణ సంధి చేస్తే ఆ గుణ ప్రకారంగా ప్రోర్ అయిపోయింది. ప్రోర్ పక్కన రేప ఉంది కాబట్టి ఆ రేపం పక్కన ఉండేటువంటి నకారానికి రసాభ్యాం నూన సమాన పదే ప్రకారంగా నృత్యం చేసుకుంటే ప్రోర్ను అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ప్రోర్ను నావ అలాగ రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా. దాని పక్కన ప్రోర్ను నువ్వు నావాల నువ్వులో ఉండే ఉకారం పక్కన నావ ఉంది అక్కడ రేపు నృత్యం చేసుకోవచ్చు కదా. అంటే నేను ఊరును ఈ ధాతు అంటే ధాతువే నకారంతో అనుకున్నానండి. అది ఊరు అనేది ఊరును ధాతు కదా. ఊరు ఊ పక్కన ఉంది రేపు.
రేపు ఉంది. నకారాన్ని నకారం అనుకున్నాను. కాదు కాదు, ఇక మన కింద पपाच पपाट पूर्वक जाने ऊर्नु इस धातु से प्रोर्नु नाव बनेगा. आजादी होने से वो को दित्तु नहीं होगा కాబట్టి మనం తర్వాత అక్షరానికి దిత్యం చేసుకున్నాం. నువ్వు కింద ఇచ్చావు. నకారమే. ఇప్పుడైతే ఈ నావలో నకారం నత్వం ఎట్లా అయిందండి? ఏ సూత్రం అయింది? అదే రసాభ్యాం నోణః సమానపదే. రసాభ్యాం నోణః సమానపదే. రేప పక్కన రేప శకారాభ్యాం ఉత్తరస్య నకారస్య అనకార భవతి. ఓకే, డైరెక్ట్ గా రేపం పక్కనే ఉంది కాబట్టి కావాల్సింది మూర్ధన్య నకారము దంత నకారం అవ్వాలండి. ఇక్కడ నువ్వు పక్కన రేపం పక్కన రేపం పక్కన నువ్వు ఉందా? ప్రోరు వచ్చింది మనకు, ప్రాగు కలిసి ప్రోర్ అయిపోయింది. రేపానికి పక్కన నువ్వు ఉంది. నువ్వులో మొదటి అక్షరం ఏంటి? నా. రేపానికి తర్వాత లేదా మూర్ధన్య శకారం తర్వాత నకారం ఉంటే దానికి వెంటనే అనకారం వస్తుంది. ఇక్కడ మూర్ధన్య శకారం లేదు, ఏదో ఒకటి ఉండాలి. రేపం ఉంది, రేపానికి పక్కన శకారం అనకారం ఉంది, అందుకే నాకు అణ అయిపోయింది. ఒక రకారము శకారం తర్వాత ఉండే నకారానికి అనకారం వస్తుంది. అస్తు. నెక్స్ట్ చూడండి, సంయంగో. జీ అందరికి అర్థమైంది కదా? ఓకే. సంయంగో షష్ఠీ విభక్తి ద్వివచనము, ఇది ఒకే పదంగా తీసుకున్నాము. సమాసం వచ్చేసి సంశ్చ యంగ్ చ సంయంగౌ. సంశ్చ యంగ్ చ సంయంగౌ తయోః సంయంగోః. ఇతరేతరయోగా ద్వంద్వ సమాసము. అనువృత్తి వచ్చేసి ధాతోః అనభ్యాసస్య ఏకాచో తే ప్రథమస్య అజయ ద్వితీయస్య. ఈ మూడు ఉదాహరణలు మనకు ఆ మూడు అనువృత్తి పదాలు వస్తున్నాయి పైనుంచి. అర్థః సనంతస్య యంగంతస్య చ అనభ్యాసస్య ధాతుర్ అవయవస్య ప్రథమస్య ఏకాచో అజాది ద్వితీయస్య వా ద్వే భవతః. ఇప్పుడు సనంత ప్రత్యయానికి అంటే ఏ ధాతువు చేత సని ప్రత్యయం తీసుకొచ్చామో, ఏ ధాతువు చేత యంగ్ ప్రత్యయం తీసుకొచ్చామో అటువంటి సని ప్రత్యయం తీసుకొచ్చినటువంటి యంగ్ ప్రత్యయం తీసుకొచ్చినటువంటి ధాతు అయితే ఉందో, ఏ ధాతు తీసుకొచ్చా ఆ ధాతు అది ఏమైంది? అనభ్యాసమే, అంటే అభ్యాసం పేరు పెట్టి ఉండవుడు. అటువంటి అభ్యాసంలో ఉండే అవయవానికి ఎటువంటి అవయవం? ప్రథమస్య ఏకాచ. ప్రథమ అజాది ధాతువు అయితే మొదటి అచ్చుకు, అజాది ధాతువు రెండవ అచ్చుకు ద్విత్వం వస్తుంది. అందుకే ధాతుల అవయవస్య, ధాతుల యొక్క అవయవం ప్రథమ ఏకాచ్చు, ధాతుల రెండవ అవయము ద్వితీయ ఏకాచ్చు, దానికి ద్విత్వం వస్తుంది. అందుకే అనభ్యాసస్య ధాతుల అవయవస్య ప్రథమస్య ఏకాచో అజాది ద్వితీయస్య వా ద్వే భవతః, రెండు వస్తాయని చెప్పి ఈ సూత్రం ప్రకారం చెప్పుకున్నమాట. అంటే సన్ ప్రత్యయం వచ్చినప్పుడు మాత్రమే ద్విత్వం వస్తుంది, లేదా యంగ్ ప్రత్యయం వచ్చినప్పుడు మాత్రం ద్విత్వం వస్తుంది, ఉండాలి ఖచ్చితంగా. లిట్లకారం ఉండాలి. లిట్లకారం పక్కన ఉన్నప్పుడు ద్విత్వం చేసుకుంటా చెప్పాం. ఇంకా ద్విత్వం ఎప్పుడు వస్తుంది అంటే సని ప్రత్యయం వచ్చినప్పుడు ద్విత్వం వస్తుంది, యంగ్ ప్రత్యయం వచ్చినప్పుడు ద్విత్వం వస్తుంది. ఈ రెండు సూత్రాలు చెప్పుకున్నాం, ఈ రెండు ప్రత్యయాలు చెప్పుకున్నాం. ఓకేనా? అదే ఉదాహరణ అదే విధంగా ఇచ్చారు. పిపక్షతి, పిపతిషతి, అరిరిషతి, ఉందిదిషతి, ఇవన్నీ ఉదాహరణలు. అలాగే పాపచ్యతే, యాయజ్యతే, అటాట్యతే, అరార్యతే, పురోధనో నూయతే. ఇప్పుడు పురోధనం నావా చెప్పుకున్నారు, కర్మవాచ్యంలో ప్రత్యయం చేసుకుంటే పురోధనో నూయతే అలా వస్తున్నాను. పురోధనో నూయతే ఇవి మనకు యంగ్ ప్రత్యయం. యంగ్ అంటే కర్మవాచ్యంలో వస్తున్నాయి, యంగ్ ప్రత్యయం వచ్చి ఖచ్చితంగా యంగ్ ప్రత్యయం వస్తున్నాం. బట్ ఇక్కడ పురోధనో నూయతే, అందుకే అరార్యతే, అటాట్యతే, యాయజ్యతే, పాపచ్యతే చూడు యంగంత ప్రత్యయాలను కూడా కర్మవాచ్యంలో మనకు యకారం వచ్చేసి మన రూపాలు తయారు చేసుకున్నాం. ఓకేనా? సో ముందుగా సన్ ప్రత్యయం వచ్చిన రూపాయలు అంటే చూద్దాం. ఏ ధాతుది? పచ్ ధాతు. ఏ ధాతు మహోదయ? పరిశిష్టం ఉంది మహోదయ. పరిశిష్టం ఉంది.
ముందుగా సన్నంత ప్రత్యయానికి మనం చూసినట్లయితే ఇక్కడ పిపక్షతి అనే రూపం సిద్ధి చూద్దాం. ముందుగా పార్వతి గారు వినిపిస్తుందా? నాకు వినిపించట్లేదు. లేదండి, నెట్ రావట్లేదు అందుకని సరే. అది వినిపిస్తుందని ఇప్పుడు వినిపిస్తుందండి. అస్తు. ఇక చూడండి, तो మనకి పిపక్షతి పచ్ ధాతు సన్నిపత్యం వస్తుంది. ధాతో రేఖాచో హలాదే క్రియా సమిభిహాదే సారీ धातोः समानकर्तृकादिच्छायां वा धातोः कर्मणः समानकर्तृकादिच्छायां वा ప్రకారం ఏమొస్తుంది? సన్నిపత్యం వస్తుంది. ఓకేనా? సన్నిపత్యం రాగానే కృ సన్. ఓకేనా? కృ సన్ సన్నిపత్యం రాగానే వెంటనే సన్నిపత్యం ఆర్ధాతుకం శేష ప్రకారంగా ఏమొస్తుంది? సన్నిపత్యం దీనికి ఆర్ధాతుకం పేరు పెట్టుకుంటాం. పేరు పెట్టుకుని ఆర్ధాతు కస్యేడు వదాదేహి ప్రకారంగా ఇట్టాగం వస్తుంది. ఆర్ధాతు కస్యేడు వదాదేహి ప్రకారం సన్నిపత్యం ఇట్టాగం వస్తుంది అన్నమాట. ఓకేనా? అందుకే ఇక్కడ మనకు ఇట్టాగం అవసరం లేదు, కానీ పచ్చ సన్ వచ్చింది. సన్ రాగానే మనకి వెంటనే మనం ప్రకృతం సన్ వచ్చిన వెంటనే పచ్చ సన్న. ఈ స్థితిలో వెంటనే ఏం చేసుకుంటాం అంటే పచ్చ సన్న పచ్చ సన్. ఓకేనా? ఈ సూత్రం వచ్చి మన సన్నిపత్యం అంతిమ సన్నిపత్యం అంతం ముందుండే ధాతువు ద్విత్వం చేసుకుంటాం. పచ్చ సన్న అయిపోయింది అన్నమాట. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోగం. ద్విత్వం చేయడం అనేది ఈ సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ద్విత్వం చేయగానే పచ్చ సన్న అని చెప్పాం కదా. ఇక్కడ మనం వెంటనే పూర్వభ్యాం సహా ప్రకారంగా అభ్యాసంజ హలాది శేష ప్రకారంగా ఆది హల్లుకి ఏమవుతుంది? హలాది శేషం ఆది హల్లు మాత్రం మిగులుతుంది. అప్పుడు పచ్చ సన్న. ఇక్కడ సంయత ఏ సూత్రం అండి? సంయత సూత్రం. సన్నిపత్యం పక్కన ఉంటేనా అభ్యాసంలో ఉన్నటువంటి అకారానికి ఇకారం వస్తుంది. ఏమొస్తుంది? అభ్యాసంలో ఉన్నటువంటి అకారానికి ఇకారం వస్తుంది. అప్పుడేముంది? పి పచ్చ సన్న ఏమొస్తుంది? పి పచ్చ సన్న. పి పచ్చ సన్. ఇప్పుడు ఆ చకారానికి కుహోష్ఠు ప్రకారంగా వస్తుంది?
చోహుకు ప్రకారంగా కకారం వస్తుంది. పచ్చు కదా, అంటే అభ్యాసం తర్వాత ఉండేటువంటి అభ్యాసంలో ఉండేటువంటి అకారానికి ఇకారం చేస్తున్నాం. ఏ సూత్రం సంయత అనే సూత్రంపై ఇత్వం వస్తుంది. అప్పుడు పి పచ్చు సన్ను సంతకాలం పి పచ్చు సా. ఇప్పుడు ఈ స్థితిలో చోహు కుహు ప్రకారంగా అపదాంతస్య చవర్గాంతస్య కవర్గాదేశ భవతి. అప్పుడు కకారం వచ్చేస్తున్నాడు. పి పచ్చ అనేది ఏమవుతుంది, చకారంకి కకారం వస్తుంది, కవర్గం వచ్చేస్తున్నాడు. అప్పుడు పి పక్ సన్. ఇప్పుడు ఈ స్థితిలో ఈయన కవర్గం వచ్చేసింది కాబట్టి ఆదేశ ప్రత్యయో ప్రకారంగా వస్తుంది. ఆ కకారానికి పక్కన ఉండే సకారానికి వస్తుంది, మూర్ధన్య శకారం వచ్చేస్తున్నాడు. వస్తుంది మూర్ధన్య శకారం వచ్చేస్తున్నాడు. అప్పుడు పి పక్ష అయిపోతుంది. అంటే కకారము కకారం పక్కన సక మూర్ధన్య శకారం చేసినట్టయితే షా అయిపోతుంది కదా. షా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కా మూర్ధన్య శకారం ద్వితాక్షరాలు ఏమవుతాయి, షాగా మారిపోతాడు. షా అయిపోయినాడు. అందుకే పి పక్ష. ఎప్పుడైతే ఆదేశ ప్రత్యయో ప్రకారంగా సని ప్రత్యయంలో ఉండే సకారానికి మనం మూర్ధన్య శకారం చేస్తామో ఇప్పుడు కా షా కలిసి దాన్ని ఎలా రాస్తామంటే క్షా కింద రాస్తాం. అందుకే పి పక్ష. పి పక్ష ఇప్పుడు సని ప్రత్యయం కదా, మొత్తానికి కొత్తగా ధాతు పేరు వచ్చేస్తుంది కాబట్టి సన్ ప్రత్యయం అంత్యం ఉంటే సనాద్యంత ధాతవో ప్రకారంగా సనంతస్య ధాతోః సారీ సనంత ధాతువు కాబట్టి వెంటనే సనాద్యంత ధాతు ప్రకారంగా సన్ ప్రత్యయం అంతిమంలో ఉంది ఏటికైతే ఆ మొత్తానికి కొత్తగా ధాతు సంజ్ఞానికి పెట్టేస్తాం. ధాతు సంజ్ఞానికి పేరు పెడతాం. ధాతు పెట్టడంలో పిపక్ష అలా వస్తుందన్నమాట. మొత్తం పిపక్ష అనేది కొత్త ధాతు సంఖ్య పెట్టగానే ధాతు అధికారానికి వెళ్ళి లట్టి తెచ్చుకుంటాము. ఎందుకంటే కొత్త తెచ్చుకున్నమాట, కొత్తగా ధాతు సంఖ్య పడింది. మొదట్లో పచ్చు మాత్రమే ధాతు, ఇప్పుడేంటి మొదట్లో పచ్చు మాత్రమే ధాతు, ఇప్పుడు పిపక్ష మొత్తం ధాతు అయిపోయినా. ఈ పిపక్ష అనే మొత్తం ధాతువు చేత మళ్ళీ వర్తమాన లట్ లకాన్ని తెచ్చుకుంటాం ధాతు అధికారంలోకి వెళ్ళి. సార్వధాతుకం ప్రకారంగా సార్వధాతుక సంజ్ఞ ఉంది కాబట్టి వెంటనే సార్వధాతుక సంజ్ఞ ఉంది కాబట్టి షప్ వికరణం వస్తున్నాడు. షప్ ప్రకారంగా షప్ వస్తుంది. విపక్ష షప్పు తిప్పు, షప్ కర్మను లోపం, విపక్ష ఆ తిప్పు, తిప్పు కర్మను లోపం, విపక్ష ఆతి. ఇప్పుడు ఆతో గుణ ప్రకారంగా షప్పులో ఉండేటువంటి అకారాన్ని అంటే విపక్ష క్షకారంలో ఉండే అకారాన్ని షప్లో ఉండే అకారాన్ని కలిపేస్తే విపక్షతి అనే రూపం మనకు సిద్ధిస్తున్నాడు. విపక్షతి. అలాగే పత్ ధాతు చేత పిపతిశతి, పిపతిశతి పత్ ధాతు అంటే కింద పడతాడు, కింద పడటానికి ఇష్టపడుతున్నాడు. విపక్షతి వండటానికి ఇష్టపడుతున్నాడు. పత్రిగతం అంటే పత్త, దాని పత్త అంటే కింద పడటం. ఓకేనా, కింద పడటానికి ఇష్టపడుతున్నాడు అనే రూపంలో ఇక్కడ వస్తుందన్నమాట. ఉపదేశ జననాసిక ఇత్తుతో రికారానికి ఇత్తు సంజ్ఞ. ఉపదేశ జననాసిక ఇత్తుతో రికారానికి ఇత్తు సంజ్ఞ వచ్చి పత్ ఉంటుంది ధాతు శేషిస్తుంది. అంతేనండి. పత్తులలో సంజ్ఞ అయిపోయి పత్తు. గురుగారు మీ మాటలు బ్రేక్ అవుతున్నాయండి, సమంగా వినిపించట్లేదు. అసలు వినిపించట్లేదు. గురుగారు
ఇదే నెట్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టు. మళ్ళీ వస్తారేమో అయితే. యా ఇప్పుడు ఎవరో అన్నపూర్ణ రాజున ఎవరో వాళ్ళు హోస్ట్ అయ్యారు. ఆ, అమ్మ ఇప్పుడు ఎన్నో సూత్రం చెప్తున్నారమ్మా? 6, ఆరు, 1, నా నెట్ 9, పోయింది. 9 6, 1, 9 9. గురుగారు తొమ్మిది వచ్చారు, చెప్తున్నారా? మళ్ళీ వచ్చారు, గురువు గారు వచ్చారు, ఓకే ఓకే. మ్యూట్ లో ఉన్నారు. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏమొస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది ఆచార్య ఇప్పుడు. సో ఈ రకంగా మన రూపసిద్ధి అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఏదో అడుగుతున్నారు మీకు ఏమైనా సందేహం? అది మనకు రూపసిద్ధి వచ్చేసింది కదా. అలాగే మనకు దానిలో ఇక్కడ ఇట్టాగం విశేషం ఇట్టు వస్తుంది, తర్వాత మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఏంటి ఇట్టాగం వస్తుంది మనకు. అంటే ఇది ఇట్టాగం వచ్చిన వికల్పం తర్వాత విడాగం వికల్పంగా ఇట్టు వస్తుందా అని ఇచ్చారండి, ఒక వార్తికం చెప్పి ఇచ్చారు. కానీ మనకి ఏ రూపసిద్ధి సూత్రంతో మాత్రం నిత్యం వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఆది నిత్యం వస్తుంది. ఇక్కడ వికల్పం లేదు. వికల్పం ఏమొస్తుంది? మనకి ఒకటే రూపం వచ్చింది, 2 రూపం ఇవ్వలేదు ఇక్కడ. ఇంకా పత్తు సన్ వచ్చిన తర్వాత సన్నక ఇట్టాలని ఇస్తే పత్తు ఇటు సన్న, అందుకే ఇటుక పక్కన మన సనక సనిపత్తి యొక్క మూల్యం సకాలం చేసుకుని పిపతీష్ అయిపోతుంది అన్నమాట. అభ్యాసకం చేసుకుని పిపతీష, ఇక్కడ సంజ్ఞత ప్రకారంగా ఎత్వం చేసుకుంటాం. పిపతీష తిప్పు, పిపతీషతి అలా రూపం వస్తుంది. ఏమొస్తుంది? పిపతీషతి రూపం వస్తుంది అన్నమాట. ఓకే. సో నిత్యం పిపతీషతి అలా రూపం వస్తుంది. ఓకే, ఈ రూపం అర్థమైంది కదా. ముందుగా పత్తు ధాతు చేత సన్ వస్తుంది. సన్ ప్రత్యయం దాకా నృత్యం చేసుకుంటాము. పత్తు సన్ అభ్యాస కాలం చేసుకుంటాం. పూర్వాభ్యాస హలాది శేష పత్ సన్ సన్ ప్రత్యయానికి ఇట్టాగం తెలుసుకుంటాం. ఆధాతు కసేడు వలాది ప్రకారంగా పత్ ఇట్ సన్, ఇటు కనుమ లోపం చేస్తే పత్ ఈ సన్. ఇక్కడ అలాది శేష ప్రకారం తకాలం చూపించింది కదా, పత్ ఇట్ సన్ అని చెప్పాం. ఇప్పుడు పత్ ఈ సన్, ఇక్కడ సన్ ప్రత్యయానికి కనుమ లోపం చేశాం కాబట్టి సకారం ఉంది. దానికంటే ముందు ఇట్ట ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఆదేశ ప్రత్యయో ప్రకారం ముందు సకారం చేసుకుంటే పతిష్ అంటే తకారంలో ఇటుక ఈ కలిపేసింది. పతిష్ సన్న మొత్తం కలిపితే పతిష అలా వస్తున్నాడు. అభ్యాసంలో ఉన్నటువంటి అకారానికి ఏం చేస్తాము? అభ్యాసంలో ఉన్నటువంటి అకారానికి మనకు సంజ్ఞత ప్రకారంగా ఇత్వం చేసుకునే ఆకారానికి ఇత్వం చేసుకున్నట్లయితే పిపతిష వస్తుంది. ఏమొస్తుంది? పిపతిష అలా వస్తుంది. తర్వాత మనకు సన్ ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి స్నాధ్యంత ధాతు ప్రకారం మొత్తానికి కొత్తగా దాసు నిపుణి వచ్చింది. ధాతు అధికారం కూడా లట్ సాన్లో తిప్పు వచ్చింది కాబట్టి మధ్య షప్ వస్తుంది. షప్ కనుమతి లోపం చేసి పిపతిష అతో గుణ ప్రకారం పదోపం చేసుకుని పిపతిషతి అనే రూపం తయారు చేసుకుంటాం. అలాగే రుగతవు ధాతుకి అరిరిషతి, రుగతవు ధాతుకి సేమ్ అదే విధంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ రుగతం అజాది ధాతు. ఏ ధాతు అండి? అజాది ధాతు. కాబట్టి మనకు రుకి నృత్యం చేసుకుంటే ఏమవుతుంది? రుకి నృత్యం చేసుకోవడానికి ముందుగా ఠీకే ఇక్కడ ద్వితీయ ఏకాదశి మనకి ఏం లేదన్నమాట. కాబట్టి అంతకంటే ముందు సని ప్రత్యయం రాగానే ఏం చేస్తామంటే సని ప్రత్యయం రాగానే ఆర్ధాతు ప్రత్యయం కాబట్టి
సార్వధాతుక ఆర్ధధాతుక గుణం చేస్తాం. రూట్ గుణం చేస్తే ఏమవుతుంది? రూట్ గుణం చేస్తే ఆర్ అయిపోతుంది అన్న. ఆర్ సన్, సన్కి ఇట్టాగం వస్తుంది. ఆర్ సన్. ఇప్పుడు ద్విత్యం చేసిన తర్వాత ఇప్పుడు గుణం చేసిన తర్వాత అప్పుడు ద్వితీయ ఏకాచం అవుతుంది. అదల్లో ఆ అనేది మొదటి అచ్చు, ద్వితీయ ఏమవుతుంది? రెండవ వచ్చినది ఈకారం ఉందన్నమాట. ఏంటి? రీస్లో ఇటుక ఈకారం కలుపుకున్నట్లయితే ఏమవుతుందంటే అప్పుడు రీ అయిపోతుంది. ఆ రీకి రెండవ వచ్చు కాబట్టి దాన్ని ద్వితీయం చేసుకుంటాం. ఆ ఎలాగుంది అలాగే ఉంటుంది. ఆ రీ అలా ద్వితీయం వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనము గుణం చేసుకున్న తర్వాత అప్పుడు అద్ సన్ ఉంది. సన్కి ఈ సన్ ఈ స్థితిలో ఎందుకంటే స్నాద్యంత ధాతు ప్రకారం మొత్తం ధాతుండే ఉంది. ఆ ధాతు అవయవం ఏంటి? ఇప్పుడు ధాతు అవయవంలో అంటే మొదటి ద్వితీయ ఏకాచు రీ అయిపోతున్నాం. అది కాబట్టి అప్పుడు ఇటుతో కలుపుకునే ఈ కాదు అనమాట. అదే పని ఈ కలుపుకుంటే ఇటుక ఈ కలిపిన రీ అయిపోతుంది. అది ద్వితీయ ఏకాచు అవుతుంది. రీ సన్ పక్కన ముందు ఆ ఉంది. ఇప్పుడు ఈ స్థితిలో మనకు మనం మూడని శకరం చేసుకున్నట్లయితే ఆదేశ ప్రత్యయ ప్రకారంగా రీరీష ఆ ఎలాగుంది? అరిరీష. తర్వాత కొత్త ధాతు ఏర్పడింది కాబట్టి షప్ టిప్ తెచ్చుకుని అరిరీషతి అనే రూపం తయారు చేసుకుంటాం. ఓకే, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి. సందేహం అండి. ఇప్పుడు రికారాన్ని అర్ర అయింది. అర్ర అయిన తర్వాత అందులో ఇట్టు కలిసింది. తర్వాత సన్లో సకారము అరిస అయింది కదండి. అరిస అయిన తర్వాత మనము దాన్ని ద్విత్వం చేసుకునేటప్పుడు ఇది హలాది ధాతువుగా అజాది ధాతువు కాబట్టి ద్వితీయ అచ్చుకి చేసుకోమన్నారు. అప్పుడు ద్వితీయ అచ్చు అంటే రిస్ కదండి ద్వితీయ అచ్చు భాగము. సకారం తీసుకున్నారా మీరు? సకారం కూడా తీసుకోవాలండి. రిస్ సకారంలో ఉండే అకారం మూడవ అచ్చు కాబట్టి దాన్ని వదిలేస్తాము. అప్పుడు పూర్వాభ్యాస వస్తుంది. హలాది శేషతో మొదటి రిస్ లో ఉన్నటువంటి సకారం లోపిస్తుంది. అప్పుడు అరిరిస్ అరిరిస. ఇక్కడ మూడో సూత్రం వర్తించదా? నకారం దకారం రేపకి అంటున్నారు, అది ఇక్కడ వర్తించదా? అది సంయోగంలో లేదు కదండి. సంయోగంలో ఉన్నప్పుడు సంయోగాది కరెక్ట్. ఇక్కడ పిపతిశతిలో అది పత్తులు ధాతు కదా, దానికి పి ఇకారం ఎలా వచ్చింది? పీకి సన్యత సూత్రంతో వచ్చిందంటండి. సన్నియతనా? ఓకే. సన్యతన సత్యంలో ఏదో అర్థం కాల రెండిట్లో, అందుకొని కొంచెం అది అర్థం కాల. సన్యతనా? ఓకే ఓకే, సరే. ఇప్పుడు రూపం వచ్చిందంటే రూపం తయారైందా? రూపం ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? మీరు చెప్పలేదు కదండి. ఏది? అరిరిషతిలో చెప్పా. రిస్ అలా వస్తుంది. ఆ రిస్ లో ఉండే ఆది పూర్వాభ్యాస అలాది శేష ప్రకారంగా మనకు అభ్యాసంలో సకాలం వెళ్ళిపోతుంది. రిస్ మరి సనిపత్యంలో ఉండే కలుపుకుంటే రిష. సరే, డైరెక్ట్ గా రిష అని చెప్పాను. రిష అంటే మనం అలా అది అభ్యాస తర్వాత ఉండే రిష ఏదైతే సకాలంలో అక్కడ పూర్తి కలుస్తున్నామాట. అదే మనకు ఫస్ట్ అలా చెప్పలేదండి. నాకెందుకు సందేహం వచ్చింది. రీ షా అని చెప్పారు, అందుకని అప్పుడు
ఓకే, అది మనకు సంతృప్తి కలిపి చెప్పాను, కొంచెం పలకడానికి ఇదిగా సౌకర్యంగా ఉంటుంది అట్లా మనం ఫ్లోలో చెప్పేసాను సరే. అట్లాగా. కాకపోతే తర్వాత మనకు ఎందుకంటే ద్వితీయ అది మన మూడో అచ్చు కింద అయిపోతుంది కదా, మనకి ద్వితీయ యొక్క సముదాయం తీసుకోవాలి, ఇస్తే వస్తున్నాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా మీకు? అర్థమైందండి. అలాగే నెక్స్ట్ కూడా మనం ఏంటి పురోధనం నోయతి ఇదేంటి మొదటి రూపసిద్ధులోనండి ఒక్కసారి అండి, మొదటి రూపసిద్ధులో పచ్చి ధాతువుతో చేసుకున్నాం కదా, దానికి ఈడాగమం ఎందుకు రాలేదు? ఎందుకు రాదు? అది ఏకాచోద్వే ప్రథమ ఇది అనిల్ ధాతు, దీనికి సూత్రం ఉంది, దానికి నిషేధించే సూత్రం వస్తుంది. ఏదంటే అది గుర్తుంది ఎవరికన్నా? ఏకాచోపదేశను దాత్తాత్ అని, ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అని సూత్రం ప్రకారంగా ఉపదేశేను దాత్తాత్ ఇప్పుడు నిషేధించబడుతున్నాను. అది ఎందుకంటే మనకు ఏ ధాతు ఏకాచ ధాతు కాబట్టి అక్కడ ఏకాచ ధాతు కాబట్టి మనకి రాదనమాట. అంటే ఏకాచ ధాతు ఉన్నప్పుడు దానికి ఇట్టాగం రాదు, నిషేధించబడుతున్నాడు అనిల్ ధాతు కాబట్టి. ఓకేనా? కదా సరేనండి, వస్తాను. నెక్స్ట్ మనం ఉంది దిశది కూడా అదే ఉంది దిశది కూడా ఏదో విధంగా అర్థం చేసుకోవాలి. ఏంటి ఉంది దిశతి? ఇక్కడ ఉంది దిశతిలో మనకు రూపం వచ్చేసి ధాతు వచ్చేసి ఉందు ధాతు. ఏ ధాతు? ఉందు ధాతు. మనం ముందు ఉందాతుకు మన రూపసిద్ధి చెప్పుకున్నా అండి, మన ప్రారంభంలో చెప్పుకున్నాము, ముందు దిశతి చెప్పుకున్నాం కదా, అదే విధంగా ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఓకేనా? ముందు దిశది ఆ రకంగా చూసుకోండి. మనం ఏ విధంగా అట్టి స్థితి చెప్పేటప్పుడు ఉంది దిశది చెప్పామంట, అదే విధంగా ఇక్కడ కూడా అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకేంటి ఈ రకంగా సంప్రత్యానికి మన రూపాలు చూసింది. అలాగే యంగం దాతునకు మనం చూసినట్లయితే పాపచ్యత మొట్టమొదటి ఏంటి ఒక నేర్చుకుంటే మిగతా కనిపిస్తాయి. పాపచ్యత అంటే మాటి మాటికి వండుతున్నాడు అని అర్థం వస్తుంది. డుపచస్పాకే ధాతుకు భూవాదయో ధాతు ప్రకారం దాత్సంజ వచ్చేసింది. ఆ దాత్సంజ పెట్టగానే దానికి వెంటనే అది ఇంటూ ప్రకారంగా వెళ్ళిపోతుంది, అనంత్యం ప్రకారంగా షకారం వెళ్ళిపోతుంది. మళ్ళీ ఉపదేశ అజన్యాస్కిత్ ప్రకారంగా పచ్చిలో ఉండేటువంటి చకారంలో ఉండే ఆకారంలో పోతుంది అన్నమాట. అప్పుడు పచ్చి మిగులుతుంది, ఓన్లీ పచ్చి ధాతు మిగులుతుంది. ఇప్పుడు ఈ పచ్చి ధాతు చేత ధాతో రేకాచో హలాదేహి క్రియాస్మి బిహారే యంగ్, ధాతో హలాదేహి క్రియా సంబిహారే యంగ్ ప్రకారంగా యంగ్ వస్తుంది అన్నమాట. పచ్ యంగ్. యంగ్ రాగానే వెంటనే మనకు సన్ యంగో మన ప్రకృత సూత్రం వచ్చేసి యంగ్ ప్రత్యయం పక్కన ఉన్నట్లే ధాతునకు ద్విత్వం వస్తుంది. అందుకే పచ్చి యంగ్. యంగ్కి అనుబంధం లోపం చేసాం, పచ్చి యా. ఓకేనా? ఇక్కడ మనకి ఏకాచోద్వే ప్రథమస్య ప్రకారంగా ద్వితీయ ఏకాచుకు మనం ప్రథమ ఏకాచు ద్వితీయం చేసుకుంటే ప్రథమ ఏకాచు ద్వితీయం చేసుకుంటే పచ్చి యంగ్ అయిపోయింది అన్నమాట. యకారం కూడా కలిపి పచ్చి అంటే యంగ్ కూడా కలిపి ద్వితీయ భాగం అంతా ద్వితీయ ముందు భాగం అంతా. ఇప్పుడు యా అనేది అకారంలో ఉండే అకారము మనకేమవుతుంది రెండో వచ్చే దాని ముందు భాగం అంతా ఒకటో వచ్చి కింద తీసుకుంటాం. అందుకే పచ్చి పెట్టుకోవాలి, పచ్చి ఆ. ఓకేనా? ఇప్పుడు పూర్వాభ్యాస అభ్యాసం అలాది శేష ప్రకారంగా ఆది పకారం మాత్రం ఉంటుంది, చకారం యకారం వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా? అప్పుడు రెండు కలిసి పచ్చి
పచ్చియ అలా వస్తుంది, కలిపేసేయండి. ఎకారం ఎకారం కలిపేసుకోండి. పచ్చియ. ఇక్కడ దీర్ఘోకిత, ఈ స్థితిలో దీర్ఘోకిత అనే సూత్ర అభ్యాసంలో ఉన్నటువంటి అకారానికి దీర్ఘం వచ్చేస్తుంది అన్నమాట. అభ్యాసంలో ఉన్నటువంటి అకారానికి ఏమొస్తుంది? దీర్ఘం వస్తుంది. అప్పుడు వస్తుంది పా అయిపోయింది. పచ్చియ. పచ్చియ. ఈ రకంగా మనకు మొత్తం ఇప్పుడు మొత్తం ధాతు అనేది ఒక ధాతు కొత్తగా ధాతు ఏర్పడింది, కొత్తగా పెట్టాము. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ పాపచ్చేది కొత్తగా ధాతు. మనకు పాపచ్చి అలా వచ్చేస్తుంది అన్నమాట. వినిపిస్తుందండి ఇప్పుడు? వినిపిస్తుందండి. ఇప్పుడు పాపచ్య కొత్త ధాతు ఏర్పడింది కాబట్టి వర్తమాన లెట్ పక్క లెట్ తెచ్చుకుంటే లెట్ లెక్క స్థానంలో వస్తుంది. ఇక్కడ తిప్పు కాకుండా ఆత్మీయ పదంలో తా తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాం? ఆత్మీయ పదంలో తకాలం తెచ్చుకుంటాం. పాపచ్య ప్రథమ క్వశ్చన్లో పాపచ్య తా కూడా తింగి సార్వధాతుకం ప్రకారంగా సార్వధాతుక సంధ్య ఉంది కాబట్టి మధ్యలో కర్తరి షప్ ప్రకారం షప్ వస్తుంది. పాపచ్య షప్పు తా, షప్ కనుమతి ఓపెన్ చేస్తాం. పాపచ్య ఆత. ఇక్కడ షప్ లో ఉండేటువంటి ఆకారంలో యంగులో ఉండే ఆకారం కలిపి వేస్తే ఆతో గుణ్య ప్రకారం పాపచ్యత అయిపోయింది. పాపచ్యత. ఇప్పుడు కిత ఆత్మనే పదానం లట్ లకార స్థానంలో వచ్చింది కదా తకారము. కిత్ లకారము ఆత్మీయ పదంలో ఉంది కాబట్టి ఆత్మీయ ఉండే తాప్రత్యయానికి, తాప్రత్యయం అంటే తకారంలో ఉండేటువంటి అకారానికి, తకారంలో ఉన్నటువంటి అకారానికి ఏకారం వచ్చేస్తుంది అన్నమాట. టీ భాగం అంటే తాలో ఉండే ఆ టీ భాగం అవుతుంది. ఆ టీ భాగం ఏమవుతుంది? కిత ఆత్మనే పదానం తేదే ప్రకారంగా అకారానికి ఏకారం వచ్చినట్టే ఏ పాపచ్యతే అలా వచ్చేస్తుంది అంటే ఏమొచ్చింది? పాపచ్యతే. అర్థమైందా? ఈ రకంగా రూపం మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనం యజధాతు తీసుకుని యా యజ్యతే రూపాన్ని సిద్ధిస్తున్నాం అంట. యజధాతుకు కూడా యా యజ్యతే పాపచ్యతే, అలాగే యా యజ్యతే రూపం కూడా ఇదే విధంగా యజధాతుకి యజ్ యా యజ్య యజ్య ఆ మన పూర్వభ్యాస హలాది అంటే తాప్రత్యంలో ఉండే అకారం ఏకారం చేసుకున్నట్లయితే యా యజ్యతే అనే రూపం వస్తుంది. ఇది ముందు ఇది అర్థమైందా? స్పష్టంగా డైరెక్ట్ సందేహం చెప్ప ఒక రూపం వచ్చిందంటే మిగతా రూపాలను వచ్చేస్తాయి. అక్కడ మనము విపక్షతిలో ధాత్సం ఏర్పడిన తర్వాత షప్పు తిప్పు తెచ్చుకున్నాం. ఇక్కడ షప్పు తా తెచ్చుకున్నాం ఆత్మపదం. ఎందుకంటే యంగ్ అనేది రేఖారంగా ఇక్కడ మనం యంగ్ ప్రతి తెచ్చుకున్నాం అన్నమాట. ఓకేనా? చెప్పడం కొరకు కాబట్టి మొత్తానికి కర్మవాచ్యంలో ఇక్కడ ఆ మొత్తానికి ఆత్మీయపదం చూపించాం కాబట్టి ఇక్కడ మధ్యలో సామాన్యంగా ఆత్మీయ పద రూపం తీసుకొచ్చాం. షప్పుత ఆత్మీయ పదాన్ని తేదే ప్రకారంగా యా యజ్యతే పాపచ్యతే తన కోసం వండుకుంటున్నాడు, యా యజ్యతే తన కోసం యాగం చేస్తున్నాడు. అలాగా అంటే ఆత్మీయ పదంలో తన ఆత్మ గురించి ఆత్మీయ కొరకు ఇలా చేస్తున్నాం. ఇలాంటి అర్థంలో ఇక్కడ మనం తీసుకోవాలి. ఓకేనా? అలాగే అటాట్యతే కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అటాట్యతే పునః పునః అంటే అటగతో దాతు అంటే మాటి మాటికి తిరుగుతున్నాడు. పునః పునః గుమ్న అంటే తిరగడం అంట, మాటి మాటి తిరుగుతున్నాడు అలాంటి అర్థంలో. ఇక్కడ అట ధాతు మనం దీనికి సంబంధించిన రూపము మనం చెప్పుకున్నాం కదా. అటటీషతి చెప్పుకున్నాయి. ఇక్కడ అటాట్యతే ఆత్మీయ పదంలో కదా, అందుకే భూవాదయో ధాతు ప్రకారం ధాతు సంధ్య. ఇక్కడ ఒక వార్తికం వస్తుంది మొదలు ఎక్కడంటే సంయంగోహ ప్రకారంగా మనం యంగు తెచ్చుకుంటాం. ఇక్కడ సంయంగోహ అంటున్నాను.
ధాతో రేఖాచు హలాది సమవిహారి యంగ్ ప్రకారంగా యంగ్ ఇక్కడ మనకు ప్రాప్తం కావడం లేదు. అందుకే యంగ్ విధౌ శుచి సూత్రి మూర్త్ర్య మూర్త్ర్యట్ యత్యర్ మూర్త్ర్యట్ యత్యర్ ఇక్కడ పూర్ణోతి సూతి సూత్రి మూర్త్రి అట్ యత్యర్ యత్యర్య సూర్ణోతీనాం ఉపసంఖ్యానం. ఇవి కొన్ని సూత్రాలు ఇవ్వబడ్డాయి అన్నమాట. సూత్రాలు ధాతులు ఇవ్వబడ్డాయి ఈ వార్తికం ప్రకారంగా. అంటే ఇక్కడ ప్రాప్తం లేదన్నమాట. ఇక్కడ సూచి సూత్రి మూర్త్రి అట్ ఉంది చూడండి మధ్యలో. సూచి ధాతు సూత్రి ధాతు అలాగే సూత్రి మూర్త్రి తర్వాత అట్ ఉంది. మూర్త్రి ప్లస్ అట్ అటు ధాతు వచ్చింది ఈ వార్తికంలో. ఈ వార్తికంలో ఈ అట్ ధాతు ఉంది కాబట్టి ఈ వార్తికం ప్రకారంగా మనం యంగ్ తెచ్చుకున్నామట. అంటే ఇక్కడ ధాతో రేఖాచు హలాదేహి క్రియా సమీబిహారి యంగ్ ప్రకారం కాకుండా ఈ వార్తికం ప్రకారంగా యంగ్ తెచ్చుకున్నామట. అందుకే అట్ యంగ్ యంగ్ అనుమతి లోపల చేస్తే అట్ ఇయ. ఇప్పుడు ఈ స్థితిలో మన ప్రక్క సూత్రం ప్రకారంగా సంయంగు యంగంతస్య ధాతు యంగ్ ప్రత్యయం పక్కన ఉంటే ముందుకు ద్విత్వం వస్తుంది. ఇక్కడ అజాధాతు కదా, ద్విత్వం ఏం లేదు. ఆ ద్విత్వం ఎలా చేసుకుంటాం? అప్పుడు యంగ్ ప్రత్యయంలో ఉండే అట్టు కదా, అప్పుడు యంగులో ఉండే యకారం తీసుకుంటామట. అంటే యంగులో ఉండేటువంటి అకారము రెండవ అచ్చు అయిపోతున్నాం. ఎందుకంటే సనాద్యంత ధాతు ప్రకారంగా మొత్తము ఇక్కడ అప్పుడు అట్టియ అయిపోయింది. అట్టియ ధాతు అయిపోయింది. ఈ అట్టియ ధాతు రెండవ అచ్చు ఏంటి? రెండవ అచ్చు వచ్చేసి యకారంలో ఉండే అకారం. కాబట్టి ఆ మొత్తం భాగం తీసుకుంటాం. రెండవ అచ్చు కింద మొదటి అచ్చు తర్వాత ఉండే రెండవ అచ్చు అయితే దానికి ముందు భాగం అంతా కూడా ద్వితీయ అచ్చు కింద తీసుకుంటాం కాబట్టి అందుకే ఎలాగుంది అలాగే ఉంచుకొని టియా అలా ద్వితీయం చేసాం. ఏం చేసాము? టియా అజాది ద్వితీయ ప్రకారంగా ద్వితీయ ఏకాచుకు యంగులో ఉండే ఆకారం కలుపుకుంటూ టియా అలా ద్వితీయం చేశాం అనమాట. తర్వాత మళ్ళీ పూర్వాభ్యాస అభ్యాస సంజయ్ వచ్చింది. అలాది శేష ప్రకారంగా ఆది హల్లు మాత్రం మిగులుతుంది చెప్పాం. ఆది హల్లు మిగులుతుంది చెప్పినప్పుడు ఆది హల్లు మాత్రం మిగులుతున్నప్పుడు ఏమవుతుంది? ఆది హల్లు టకారం అన్నమాట. అది ఉంచుకోవాలి ఖచ్చితంగా. మధ్యలో యా ఉంది కదా, ఆ యకారం వెళ్ళిపోయింది అన్నమాట. టియా కదా, అది మధ్యలో ఉండే యకారం అవుతుంది, రెండవ వచ్చి అయిపోతుంది అన్నమాట. అలాది శేష ఆది హల్లు మాత్రం మిగులుతుంది చెప్పుకున్నాం. ఇక్కడ టియాలో టకారం మొదటి హల్లు, రెండోది యా ముందు ఉందన్నమాట. ఆ రెండో వాళ్ళు అయిపోతుంది. అందుకే దానికి హలాది శేషగా ఆ యా వెళ్ళిపోయింది. యకారంలో ఉన్న అకారం ఎలాగైతే ఉందో అది అలాగే ఉంటుంది. అందుకే టా అయిపోయింది అన్నమాట. టియా. అప్పుడు అట్టుగా అలాగే ఉంది కదా, టియా. దీర్ఘ కితాబ్ ప్రకారంగా అభ్యాసంలో ఉండే అక్క దీర్ఘ చేసుకుంటే అభ్యాసంలో టకారంలో ఉండే అక్క దీర్ఘ చేసుకుంటే అటాటియా. అంతమంది కదా ఈ మొత్తానికి ఈ మొత్తం ధాతునికి ఏమొస్తున్నాం? అటాటియా ధాతు. ఓకేనా? ఇది మొత్తం ధాతు కానీ ధాతు చిన్నకి పెట్టుకుని ధాతు అధికారంలోకి వెళ్ళి మళ్ళీ చెప్పు లకార ఆత్మ తా తెచ్చుకుని అటాటియా ఆత్మనే ప్రధానం టేరే ప్రకారంగా తకారంలో ఉన్నటువంటి అకారానికి ఏకారం చేసుకుంటే అటాట్యతే అనే రూపం సిద్ధిస్తున్నాం. అది ఇక విశేషం వచ్చింది మనకు. యంగ్ విధం సూచి సూత్రి మూర్తి అట్టి యతి అర్తి సూర్ణోతీనాం ఉపసంఖ్యానం. ఇది వార్తికం ప్రకారంగా మామూలుగా యంగ్ హలాది ధాతుకు వస్తది కాబట్టి ఇక్కడ రాదు కాబట్టి వార్తికం ప్రకారం తెచ్చుకొని మనం ద్వితీయం చేసుకుని ఈ రకంగా అటాటే. ఇక్కడ ఏంటంటే మనం హలాది శేష ప్రకారం ఆది హల్లు ఉంచుకొని మధ్యలో ఉండే అకారం లోపల చేసుకున్నాం. రెండవ కింద వచ్చేస్తుంది కాబట్టి ఈ అకారంలో ఉండే అకారం మాత్రం అలా ఉంటుంది. టా హలంతం కాబట్టి టా హలంతం ఈ అకారంలో ఉండే ఆకారం టా పూర్తిగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? తర్వాత దీర్ఘోక్కిత ప్రకారంగా మనం దీర్ఘం చేసుకుని అటాట్యతే అనే రూపం తయారవుతున్నాం. మిగిలినప్పటికీ కొత్తగా దాసు పెట్టిన తర్వాత ధాతు అధికారానికి వెళ్ళి లట్లక స్థానంలో ఆత్మలో తా పక్కన ఉంటే మధ్యలో షప్కు ఆకారము తా. అటాట్యత అకారంలో ఉండే అకారానికి టీవానికి యత్నం చేసుకుని అటాట్యత అనే రూపం సిద్ధిస్తుంది. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. కింద టిప్పణి ఇచ్చారండి, ఒకసారి చదువుతారా? ఇక్కడ అదే మనకు హలాది శేష ప్రకారంగా ఆ విషయం చెప్తున్నారు. హలాది శేష ఏమంటుందంటే
अभ्यास का आदि हल शेष रहता है. ఉమ్, అభ్యాస్ కా అభ్యాసానికి మొదటి హల్లు మిగులుతుంది. ఆ, అంటే ఉమ్, చేసి హల్లుగా లోపు హో జాతాయి. అంటే అభ్యాసంలో మొదటి హల్లు వలన ఏదో కానీ మొదటి హల్లు వలన ఏదో అదే పెట్టుకోవాలి. దానికంటే ముందు ఏ హల్లు అచ్చులు ఉండొచ్చు. హల్లు మొట్టమొదటి ఏ హల్లు అయితే అదే ఉంటుంది, మిగతా అన్ని తీసేయాలి. అది ఉమ్, అభ్యాసానికి మొదటి హల్లు మాత్రం మిగులుతుంది. అంటే మిగిలిన హల్లు ఏవైతే ఉన్నాయో లోపం అవుతాయి. అవన్నీ మిగిలిన హల్లు లోపం ఆ, అవుతాయి. అచ్చంకు కూర్చు కేతాని అచ్చు విషయాలు ఏం చెప్పలేదు అన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఆహా, ఇక్కడ టియాలో అకాదంలో అకాదం ఉంది కదా, మరి అది అది ఆ, అది అది ఉంచుకోవచ్చా ఉంచాలని తీసేయాలన్నా నిన్న మొన్న ఆ, నాగమణి గారు అడిగారు ఎలా ఆ, చేయాలని చెప్పి. అంటే ఇక్కడ మన అచ్చు విషయం ఏం మాట్లాడలేదు కాబట్టి మనం అవి ఎలా ఉందో అలా హల్లు విషయం చెప్పాం. అలాది శేష ఆది హల్లు వలన మిగులుతుంది ఉమ్, కాబట్టి మనం హల్లు వలన మాత్రం మిగుల్చుకుంటాము. అచ్చు విషయం ఏం మాట్లాడలేదు కాబట్టి హల్లులు మాత్రం తీసేస్తాం దీన్ని బట్టి. ఓకేనా. ఉమ్, ఇక్కడ అబ్బాయిలు మాత్రమే ఉంటారు, ఒక అబ్బాయి మాత్రమే ఉంటాడు. ఇప్పుడు అంటే అమ్మాయి ఉండొచ్చు అండి, అమ్మాయి గురించి ఏం మాట్లాడలేదు, అమ్మాయి గురించి మాట్లాడలేదు. అమ్మాయి ఉండంటే ఇక్కడ అమ్మాయి కూడా ఉండొచ్చు. ఆ, అబ్బాయిలు ఇక్కడ ఉండొచ్చు కానీ అబ్బాయి మాత్రం వాళ్ళు కూడా ఉంటాడు. వెళ్ళిపోవచ్చు. ఒక అబ్బాయి మాత్రం ఉంటాడు అంటే మిగతా అబ్బాయిలు ఏవైతే వాళ్ళంతా వెళ్ళిపోవాలి. మళ్ళీ అమ్మాయిలు కూడా ఉండదంటే అమ్మాయిల విషయం మాట్లాడలేదు కదా, అమ్మాయిలు ఎక్కడ ఉండదు, వాళ్ళు చదువుకుంటారు. మాట్లాడకపోయిన అమ్మాయి కూడా వెళ్ళిపోవాలి కదండి. ఆ అబ్బాయి ఒకడే ఉంటాడంటే ఆ అబ్బాయే ఉంటాడు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలి కదా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అబ్బాయి ఉంటాడు, అబ్బాయిలు అమ్మాయిలు అబ్బాయి ఒక అబ్బాయి అమ్మాయిలు మాత్రం ఉంటారంటే అప్పుడు వేరే విషయం. ఆ కథను ఏం చెప్పలేదు కదా. ఆ, అయితే మీరు అది ఒక ప్రశ్న సందేహాన్ని ఉత్పత్తి చేసింది. ఇక్కడ అమ్మాయిల విషయం చెప్పలేదు, అందరూ ఉన్నారు చదువుకునే వాళ్ళు. ఇక్కడ ఉమ్, అబ్బాయి మాత్రం వెళ్ళిపోతాడు, ఒక అబ్బాయి మాత్రం అదే మొట్టమొదటి అబ్బాయి మాత్రమే ఉంటాడు. ఉమ్, అంటే మిగతా అబ్బాయిలు మొట్టమొదటి అబ్బాయి కానీ మిగతా అబ్బాయిలు వాళ్ళు వెళ్ళిపోవాలి. అంటే అర్థాపత్తి ప్రకారం ఏ అర్థం వస్తుంది, అమ్మాయిల విషయం ఏం మాట్లాడలేదు కాబట్టి నువ్వు దాన్ని ఖండించడానికి వీల్లేదు. మీరేం చెప్పారంటే అబ్బాయి మాత్రం ఉంటాడు, మిగతా మొత్తం వెళ్ళిపోని అర్థం కదా. ఆ అర్థం ఏం తీసుకోవాలి, ఇలాగూ తీసుకోవచ్చుదా. అబ్బాయిలు కాబట్టి అబ్బాయిలు మాత్రం వెళ్ళిపోవాలి, అమ్మాయిల విషయం చెప్పలేదు కాబట్టి అమ్మాయి ఉంటుంది అక్కడే. ఓకేనా. ఇక్కడ అచ్చునే అమ్మాయి అనుకుందాం కాసేపు. కాబట్టి అచ్చు విషయం ఏం మాట్లాడితే ఆ అచ్చు అట్లే ఉంటుంది అన్నమాట. అబ్బాయిలు మొట్టమొదటి అబ్బాయి ఎవరైతే అబ్బాయి మాత్రం ఉంటాడో ఆ రెండో అబ్బాయి మూడో అబ్బాయి ఎవరున్నా మొత్తం తీసేస్తాం. అంటే రెండో హల్లు మూడో హల్లు ఏదైనా తీసేస్తాం అన్నమాట. టియాలో టా మొదటి హల్లు కాబట్టి అది పెట్టుకున్నాము. రెండో హల్లు ఏంటి మనకి ఇక్కడ యకారం వచ్చేసింది కాబట్టి తీసేసాం, వెంటనే ఉంది. ఉమ్. దాంతో పాటు ఆకారం కూడా తీసేశారండి. అకారం ఉన్నదిగా. నహీహువా ఎక్కడుంది? లేదు. మొదటి అభ్యాసంలో ఎకారం పూర్తిగా తీసేశారు, అకారం లేదు. ఆహా లేదా ఆహా యా టాలో ముందుగా కలిపారా అది? ఆహా కలిపేసాం, వచ్చేసింది ఇక్కడ. అర్థమైందండి, ఇప్పుడు ఉంది అర్థమైందండి. ఎకారం నకారాన్ని టాకి కలిపారా? ఉమ్. లోపం హల్లుకైంది కానీ ఆకారానికి కాదు అని చెప్పాడు. అర్థమైంది. ఫస్ట్ కాబట్టి మనకి అలాగే ఉండిపోయింది అన్నమాట అది. అందుకే టా కదా హలంతాకి యకారం రా కలుపుకుంటే టా పూర్తిగా వచ్చేసింది. అందుకే यहाँ यंग के या हल्का तो लोप हो गया, यंग के आकार नहीं हुआ. యంగులో ఉండే ఆకారం లోపం కాలేదు, అందుకే కలిసి అట్ట అయిపోయింది. ఆ తర్వాత మనకు ఆకారం కలిపినట్టే అటా అయిపోయింది పూర్తిగా. ఆ టాలో కలిసిపోయి వహి ఆ టాలో కలిసిపోయి అటాట్య అనే రూపం వచ్చింది అన్నమాట. అటాట్య వచ్చిన తర్వాత మిగిలిన ప్రక్రియ అంతా మనకు వచ్చేస్తుంది. ఓకేనా. అలాగే అలాగే సేమ్ అదే విధంగా రేపు చూడండి మీరు. అరాధీయత కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి మనం. అరాధీయత కూడా విశేషం అంటే ఏం తెలియదు కానీ కాకపోతే ఏంటి యంగిచ్చ ప్రకారం గుణం చేసుకుంటాం. ఏం చేస్తాం, రూధాతు కదా, అక్కడ మనం ముందుగా అరాధీయతలో రూగత ధాతుకి సారధాతుకు ఆర్ధాతుకు గుణం చేసుకున్నాం. ఇక్కడ సారధాతుకు ఆర్ధాతుకు గుణం కాకుండా దానికి యంగ్ ప్రత్యయం కదా,
యంగ్ ప్రత్యయంలో కింగి దిశ ప్రకారం గుణం ప్రాప్తమవుతుంటే ఇక్కడ అక్కడ గుణం నిషేధిస్తుంది కింగి దిశ సూత్రం వచ్చి. గుణం కాలేదు, మనకు ద్విత్వం గుణం చేసుకున్నప్పుడే ద్వితీయ ఏకాదశి గుణం కనిపిస్తుందన్నమాట. అప్పుడేమో ద్విత్వం చేసుకోగలుగుతాం. ఇప్పుడు గుణం కావడం లేదు. కాకపోయేసరికి యంగిచ, యంగు పక్కన ఉంటేనా యంగ్ ప్రత్యం ఉన్నప్పుడు మాత్రం గుణం చేసుకోవచ్చు అంగానికి అని చెప్పి ఈ సూత్రం విశేషంగా గుణం చేసిందన్నమాట. అప్పుడు దూకి గుణం చేస్తే ఆరు అయిపోతుంది. ఆరు యా, అది యా అయిపోయింది అన్నమాట. ద్వితీయ ఏకాదశి రియా 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 అలా ద్వితీయం చేసుకుంటాము. మళ్ళీ పూర్వభ్యాస హరాదిశేష ప్రకారంగా అరారియ షప్పుత అరారియతే అని రూపం వస్తుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడ ముఖ్యంగా మనకి ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి నంద్రాహ సంయోగాదయ ప్రకారంగా రకాలను తీసేస్తాం. అప్పుడు కేవలము ద్విత్వం సంయోగాది ఉంది అనమాట. కేవలం యా యా ద్విత్వం వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? యా యా ద్విత్వం వస్తుంది అన్నమాట. అది యా యా. అప్పుడు అది యా యా. ఈ స్థితిలో మనకు యా యా అలా వచ్చింది. పూర్వభ్యాస అలాదిశేష ప్రకారంగా మనం ద్విత్వం చేసి ద్వితీయ రయ్యకి ద్విత్వం చేశారని వచ్చింది. రయ్యకి ద్విత్వం చేశారని వచ్చింది. రయ్యకి రైకి రియా రియా వస్తుంది. దానికి మళ్ళీ పూర్వభ్యాస అలాదిశేష ప్రకారం లోపం చేసినట్లయితే ఆది రకారం మిగులుతుంది. యకారం మధ్యలో ఉండే యకారం వెళ్ళిపోతుంది అన్నమాట. అప్పుడు యకారంలో ఉండే అకారం ఉంది కదా, ఆకారము రకారంలో ఉండే కలిసిపోతుంది అన్నమాట. ఏమవుతుంది? రకారం రా పూర్తిగా వచ్చేస్తున్నాడు. ఆ రా రియా, ఆ రా అభ్యాస రా ఉంది. అక్కడ మనకి టూకి ఆకారం కలిపితే టా అయిపోయింది కదా, ఇక్కడ రాకి ఆకారం కలిపితే రా అయిపోయింది అన్నమాట. రా అయిపోయింది, అందుకే అర రియా. ఓకేనా. ఇక్కడ మనకు యంగులో ఉండే ఆకారం రాల కలిస్తే అరా. మళ్ళా దీర్ఘోకిత ప్రకారానికి కూడా మనకు అభ్యాసంలో ఉండేటువంటి ఆకారానికి రకారంలో ఉండే ఆకారం దీర్ఘం చేసుకుంటే అరార్య అయిపోతుంది. అరార్య. తర్వాత షప్పు తాదిసిన అరార్యతే. ఓకేనా. రూగత్వ దాతుల విధంగా మనం చేసుకున్నా అదే విధంగా కూడా అరార్యతే. ఇక్కడ యకార పరస్య రేపస్య ప్రతిషేధు నా భవతి. యకార పరంగా ఉన్నటువంటి रिया में जो यकार पर रेप उसको द्वित्व को प्रषेध नहीं हुआ. ఇక్కడ ఒక వార్తికం ప్రకారం నంద్రాహ సంయోగాదయ ప్రకారం రేపం వెళ్ళిపోవాలి కదా. నంద్రాహ సంయోగాదయ ప్రకారం సంయోగం ఉంది ఆ సూత్రం. కాకపోతే ఇక్కడ యకార పరస్య రేపస్య ప్రతిషేధో నా భవతి ఇది వక్తవ్యం. ఈ వార్తికం వచ్చేసి అందుకే నేను ముందు యా యా ద్విత్వం చేశాను, ముందు రియా రియా అని చెప్పాను. కానీ నంద్రాహ సంయోగాదయ ప్రకారంగా నకార దకార రకాలకి సముదాయానికి ద్విత్వం కాదని చెప్పుకున్నా, ద్విత్వం కాదని చెప్పుకున్నాం కదా. ఆ ద్విత్వం కానట్లయితే అప్పుడు అది యా యా అర్థం చేసుకోవాలి. లేదండి ఇక్కడ యకార పరంగా ఉన్నప్పుడు మాత్రము రేపానికి మనకు సంయోగం ఉన్నప్పటికీ కూడా ద్విత్వం చేసుకోవచ్చు. అందుకే రియా రియా అని ద్విత్వం చేసుకున్నాం. మాకు చేసుకోకూడదు, యా యా ద్విత్వం రావాలి నంద్రాహ సంయోగాదయ సూత్రం ప్రకారంగా. కానీ ఒక యకారం పరంగా ఉన్నప్పుడు మాత్రము మనకు ద్విత్వం చేసుకోవచ్చు. మిగిలిన ఈ యకారం కాబట్టి ఏ వర్ణాలను అక్కడ మాత్రం సంయోగం ఉంటే రాదు. యాకి మాత్రం ఈ వికల్పం చేసింది, ఈ తీసుకొచ్చేసింది ఈ వార్తికం అనమాట. అందుకే రియా రియా అలా ద్విత్వం చేసుకున్నాం. తర్వాత దీర్ఘోకిత ప్రకారంగా అభ్యాసంలో ఉండే రకారానికి రకారంలో అకారం ఉంది కాబట్టి తిరిగి చేసుకుని అరారియ చెప్పుత అరారియతే అని రూపం సిద్ధిస్తుంది. ఓకేనా. ఓదును నువ్వు అయితే చెప్పుకున్నాం మనకు ఓదును ధాతు ప్రా ఊదును. ఇక్కడ మనం ఆదుగుణ గుణం చేసుకుని ప్రోదును అయిపోతున్నాం. నువ్వు నృత్యం చేసుకునేలాగా ప్రోదును అయిపోయింది అనమాట. ప్రోను ను యా. అక్కడ నువ్వు నల్ అని చెప్తున్నా, ఇక్కడ నువ్వు ఎంగిక. ఓకేనా. అదే స్థితి ఉంటుంది. ప్రా ఊదు నువ్వు యా నంద్రాహ సంయోగ నిలబెట్టేస్తున్నాం. నువ్వు నల్ అని చెప్తున్నా, ఇక్కడ నువ్వు యా ఎంగిక యా. ఓకేనా. పూర్వభ్యాస ప్రకారంగా అభ్యాసం చేయ. తర్వాత ఇక్కడ ఏంటంటే గుణో యంగు లుకోహు ప్రకారంగా ఏంటి గుణో యంగు లుకో ప్రకారంగా ఏం చేస్తాము? గుణో యంగు లుకో ప్రకారం అభ్యాసంలో ఉన్నటువంటి ఉకారానికి గుణం చేస్తాం. అప్పుడు నువ్వు గుణం చేస్తే నో అయిపోయింది. అప్పుడు ప్రోర్ నో అయిపోయింది. ప్రోర్ నో యా. గుణం చేస్తే ఆది గుణ ప్రకారంగా గుణం చేస్తే అభ్యాసానికి నో యా.
ఇప్పుడు ఈ స్థితిలో ఇప్పుడు ఇంతవరకు వచ్చిందా ప్రా ఊరుకు ప్రా ఊరు నో నో యా. ఈ స్థితిలో ముందు ప్రా ఉపసర్గము ఊరు ఈ రెండు మధ్య ఆద్గుణ చేద్దాం. అప్పుడు ప్రోర్ అయిపోయింది అన్నమాట. ప్రోర్ నో నో యా. ఇక్కడ నోకి మనకేం చేస్తాము, నోకి గుణం చేస్తే ఏమవుతుంది, నో అయిపోతుంది అన్నమాట. ఏమైపోతుంది, నో అయిపోతుంది. నో చేసినప్పుడు ప్రోర్ నో అయిపోయింది. ప్రోర్ నో నో యా. గుణం సూత్రం వేరే వచ్చింది మహోదయ. గుణం గుణానికి సూత్రం వేరే వచ్చింది. అకృత్ సార్వధాతుకయో అది అక్కడ సాధారణ నోకు ఊకు దీర్ఘం చేసిందండి. అది అక్కడ సాధారణ గుణం మాత్రం అది ఆద్గుణ ప్రకారం వస్తుంది. ప్రాలో ఉండే ఉపసర్గము ఊరిలో ఉండే ఉకారానికి మధ్య అది మధ్య గుణసంధి చేసాము అంటే గుణసంధి ఆద్గుణ ప్రకారంగా అప్పుడు ప్రోర్ అయిపోయింది ముందు దానికి. నో నో యా ఉంది కదా, అభ్యాసంలో నువ్వు గుణం చేస్తే నో అయిపోయింది. గుణో యంగులు కోహ ప్రకారంగా ఇక్కడ దీర్ఘం. ఇప్పుడు నో చేసాం కదా, నో నో యా. ఇక్కడ అభ్యాసం తర్వాత నో ఉంది కదా, ఆ అభ్యాసం తర్వాత ఉండే నోకి అకృ సార్వధాతుకయో ప్రకారంగా కిత్ ప్రత్యయం పక్కన ఉన్నట్లయితే మనకు ఆ ధాతువులకు ముందుండే ఉకారం తిరిగి చేసుకుంటాం. నూలో ఉండే తిరిగి నూ అయిపోయింది. ప్రోర్ నో నూ అయిపోయింది అన్నమాట. ప్రోర్ నో నూ అయిపోయింది. రసాభ్యాం నోన సమాన పదే ప్రకారంగా అర్థం చేసుకున్నట్లయితే ఆ సూత్ర సంఖ్య ఎంత అండి? ఏది అకృత్ సార్వధాతుక దీర్ఘ రసాభ్యాం నోన సమాన పదే అది 8-4-1. 8-4-1. అందుకే ఇక్కడ ప్రోర్నో నూ యా, ప్రోర్నో నూ యా. ఓకేనా? ఈ స్థితిలో మనం ప్రోర్నో నూ యా మనకైతే ప్రోర్నో నూ యా ఇంతవరకు మనకు కొత్త ధాతు అయిపోయింది. ప్రోర్నో నూ యా అనేది యంగ్ అంతిమంలో ఉంది కదా, యంగ్ దేనికి అయితే అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి సముదాయానికి ఆ ధాతు సంధ్య వచ్చేసింది. ధాతు సంధ్య ఉంది కాబట్టి మన ధాతుకు అధికారానికి వెళ్ళి మొత్తం ధాతు సంధ్య ఏర్పడింది అనమాట. మన ధాతుకు అధికారానికి వెళ్ళి మనం ఏం చేస్తాము, ధాతు అధికారి షప్పు ఆత్మ తా తెచ్చుకొని ఆకారంలో ఉండే అకారానికి టీబానికి ఏకారం చేసుకున్నట్లయితే ప్రోర్నో నూయ ప్రోర్నో నూయ రూపం సిద్ధిస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు అర్థమైనది. ఇక్కడ విశేషం ఏంటంటే గుణో యంగులుకో ప్రకారంగా మనము అభ్యాసంలో ఉండే నుకారానికి గుణం చేస్తున్న నో అయిపోతుంది. తర్వాత అక్రి సార్వధాతుక దీర్ఘ ప్రకారంగా అభ్యాసం తర్వాత ఉండే ను ధాతు అయితే ఉందో ఆ ఉకారానికి దీర్ఘ చేస్తూ నూ అయిపోయింది. ప్రోర్నో నూయ అలా వస్తున్నాం. ఇది ఈ రకంగా మనం అర్థం చేసుకుంటే ప్రోర్నో నూయ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అర్థం చేసుకోవాలి. అస్తు. ఇది ఒక సందేహం ఉందా? సందేహం చెప్పండి. లేదండి. ఓకే అండి. సమాన పదే అది చెప్పేది ఏంటంటే నకారానికి నకారం నత్వం చేస్తుంది. అక్కడ ఊర్ణి ధాతువులో రేపానికి పక్కన నకారం ఉండాలి, లేదా మూర్ధన షకారానికి పక్కన నకారం ఉండాలి. ఆ సామాన్య నకారానికి మూర్ధన నకారం అది అనకారం చేస్తుంది. టవర్గంలో ఉంటే పంచమాక్షం చేస్తున్నాం. ఇది అర్థమైందండి. అంతకుముందు ఊర్ణి ధాతువులో నకారానికి నకారం ఎలా వచ్చింది అది తెలియటంలో నాకు. అది కూడా దీంతో వచ్చింది. ఊరు నూయిలో ఇప్పుడు ఇక్కడ ప్రా ఊరులో రేపటి తర్వాత నా ఉందా కదా, నూలు మొట్టమొదటి అక్షరం అండి నానే కదా, మొట్టమొదటి అక్షరం. తర్వాత నాలో ఊ ఉంది, అది వేరే విషయం. కానీ మొదటి అక్షరం నా కదా. అర్థమైందా? అక్కడ ఇదే వచ్చి మనకు వెంటనే రేపటి తర్వాత వెంటనే నువ్వు నాకు అనిపించినాను. రేపటి తర్వాత వెంటనే నాకు అనిపిస్తే వెంటనే రసాభ్యాం నోనాహ ప్రకారంగా వచ్చేస్తుంది. నాకు అనకారం వచ్చేస్తున్నాను. ఏంటండి మళ్ళీ చెప్పండి. అనకారానికి నకారం ఎలా వచ్చింది మొదట అని అడుగుతున్నానండి. నకారానికి అనకారం వచ్చేసింది. మొట్టమొదటి సామాన్య నకారమే ఉండేది, సామాన్యక అనకారం వచ్చేసింది అన్నమాట. అసలు ధాతువులోనే అనకారం ఉంది కదండి. ఊరునై దానికి ఊరునొయ్యిలో
ఇక్కడ ఏంటంటే మనకు నోనహ అనే సూత్రం ప్రకారంగా ప్రారంభంలోనే నోనహ అనే సూత్రం ప్రకారంగా ఆ అనకారానికి సామాన్య నకారం వచ్చేస్తుంది అన్నమాట. అనకారానికి సామాన్య నకారంగా వచ్చేస్తుంది. ఇది ప్రారంభంలో మిగులు సూత్రం అడిగారు, బాగానే ఉంది. ఇది సరే అంటే ముందు చెప్పుకున్నాం చాలా సార్లు. నోనహ ఇప్పుడు ఏ విధంగా అయితే అడుగుతున్నాను, ఆ, మీరు అది ఇప్పుడు చెప్పండి, ఇదే చెప్తాను. దాత్వాదేహి సహ ప్రకారంగా స్టూ ధాతులో స్టూ ధాతుకి మూజన శకారం ఉంది. దాత్వాదేహి సహ ప్రకారంగా దంతసకారం ఎలా వస్తుందో అలాగే ప్రారంభంలో నూలి ధాతుకే అనకారానికి సామాన్య నకారం వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? సరే ఈ రకంగా అర్థం చేసుకో. అస్తు నోనహ సూత్రం అండి, అది చూసుకో. అస్తు అస్తు ఇంకోసారి చూడండి, మీకు ఏమైనా సందేహం అది చెప్పండి. నోనహ సూత్రం. ఓకే అండి, ఏమైనా సందేహం అంటే మనం చూద్దాం సోమవారం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే. అందరికీ నమస్కారం. నమస్తే మహోదయ. నమస్తే.